హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హిమబిందు డైలీ వ్లాగ్స్ అండి. నేనైతే ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నా ఫుల్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే లైఫ్ ఎలా ఉంటదనేది. ఇంకా అందరూ రొటీనే కదండీ. ఇంకా నేనైతే క్రిస్మస్ కదండీ హాలిడే ఇచ్చారు. క్రిస్మస్ కదండీ! ఇంకా హాలిడే ఇస్తే ఇంకా మా పాపకి ఇంకా అందరికీ హాలిడేనే కదా! ఇంకైతే నేనైతే ఇంకా ఈరోజు లేట్‌గా లేసానండి. ఇంకా లేట్‌గా లేసిన తర్వాత ఇంకా ఉదయం ఇంకా లేట్‌గా లేసాక ఫస్ట్ అయితే ఇంక ఇల్లు తుడిసేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగేసానండి. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఒక పక్క టీ పెట్టుకున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత నేనైతే ఇది కెమెరాది స్టాండ్ తీసుకున్నానండి ఫోన్‌కి అని. ఇంకా ఆ స్టాండ్‌నయితే సెట్ చేసుకున్నా కొద్దిసేపు. ఇంకా సెట్ చేసుకున్న తర్వాత అప్పటికి 9 అయిపోయిందండి. ఇంకా 9 అయిపోతే ఇంకా టిఫిన్‌కైతే మా పాపకైతే ఇంకా నేనైతే ఆకలేసేస్తుందని గోల చేసేస్తుంది. నేనైతే దోసలు వేసేసాను దానికి. దోస వేసేసి ఇంకొక పక్కయితే బొంబాయి చట్నీ నేనైతే షార్ట్స్‌లో పెట్టా చూడండి బొంబాయి చట్నీ. మా సైడయితే ఆంధ్ర సైడయితే బొంబాయి చట్నీ అంటాం. శనగపిండితో చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటది. దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా బావుంటది. బొంబాయి చట్నీ చేయడానికి పక్కనైతే ఇంక చేసేస్తున్నా బొంబాయి చట్నీ. ఇంకా మా అమ్మాయికైతే ఇంక ఒక దోస ఇచ్చేస్తే తినేసింది. చట్నీ దానికిష్టమని చేస్తుంటే అది చట్నీతోటే తినలేదు. మామూలుగా తినేసింది. ఇంకా ఆ అబ్బాయి వాడైతే మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఇంక వాళ్ళిద్దరైతే ఇంక సేమ్ అక్క, తమ్ముళ్ళలాగా ఉంటారు. ఇంకైతే తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు. డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్‌కైతే నేను వేడి నీళ్ళు పెట్టేసానండి. ఇంక పెట్టేసిన తర్వాత ఇంక మా ఇద్దరి కోసమైతే నేను మళ్ళీ దోసలు వేస్తున్నాను. సెలవనే మాటే గాని అసలు రెస్ట్ ఉండదండి బాబోయ్! ఇంకేం చేద్దాం చెప్పండి. మా ఆయనకి, నాకైతే దోసలు వేసేసాను. మా ఆయనకి అందులో మళ్ళీ ఎగ్ దోస అడిగాడు. ఎగ్ దోస కోసమైతే 2 ఎగ్స్‌నైతే నేను వాటిని 2 ఎగ్స్‌నైతే తీసేసుకున్నాను. తీసేసుకొని ఎగ్ దోస అయితే మామూలు దోసలేసేసిన తర్వాత ఎగ్ దోస అయితే నేను అందులో ఉప్పు, కారం వేసేసిన తర్వాత వాటిని బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా దాని మీద దోస పిండి మీదైతే ఆ ఎగ్‌ది ఏసేసానండి. ఏసేసి ఉల్లిపాయలు, కొత్తిమీరేసి అదైతే అలాగా సిమ్‌లో పెట్టలేదు. నేను మర్చిపోయి మా హస్బెండ్ దగ్గరికెళ్ళేసరికి అదైతే కొంచెం మాడిపోయింది. పర్లేదు బావుంది. తీసేసుకెళ్ళి మా ఆయనకైతే ఇచ్చేసానండి. నేనైతే మా హస్బెండ్ అయితే తినేస్తున్నాడు. అప్పుడైతే మా అత్తయ్య అయితే ఫోన్ చేశారు. మా అత్తయ్యతో మాట్లాడుతుంటే అలా నేను తింటున్నాము. ఇద్దరం మళ్ళీ మధ్యలో అయితే ఫుల్ దోమలు కుడుతున్నాయండి పట్టపగలే. ఆ తర్వాత మళ్ళీ నేను లేసి మళ్ళీ ఫ్యానేసాను. మేమైతే టీవీ చూసుకుంటే అలా టిఫిన్ అయితే కానిచ్చేసాం, తినేసాము. ఆ తర్వాత అయితే మళ్ళీ టీ పెట్టేసాను. ఒక పక్క మా హస్బెండ్‌కి టిఫిన్ తిన్నాక టీ తాగడం అలవాటు. ఇదైతే నా కష్టాలు చూడండి బాబోయ్! కెమెరా కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా. అది ఇలా సెట్ చేసుకోవడం, అలా సెట్ చేసుకోవడం. అయిపోయిన తర్వాత గిన్నెలైతే ఇక్కడ గిన్నెలంతా టిఫిన్ తిన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత అయి తోమేసి కడిగేసానండి. కడిగేసిన తర్వాత గ్యాస్ దగ్గర నీట్‌గా తుడిసేసుకున్న. మా ఆయనైతే చేపలు తెచ్చాడు. చందువా చేపలు. అవైతే నీట్‌గా కడిగేసుకొని ఉప్పు, కారం కలిపేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. నేనైతే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత మసాలా కోసం అయితే మసాలా రుబ్బేసుకొని అదైతే అది కూడా పక్కన పెట్టేసుకొని చింతపండు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే మళ్ళీ ఇల్లైతే తుడిసేసానండి. టిఫిన్ అది తిన్నాం కదా! మొత్తం బాగోలేదని ఇల్లంతా తుడిసేసి నీట్‌గా తుడిసేసాను ఇల్లంతా. వాడైతే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాడైతే ఫోన్ చూస్తున్నాడు. నేనైతే ఇల్లంతా తుడిచేసుకొని తడిగుడ్డ అయితే నీట్‌గా పెట్టేసుకున్నా అండి. తడిగుడ్డ నీట్‌గా పెట్టుకున్న తర్వాత మధ్యలో వచ్చింది చూడండి మా చెల్లి. అదైతే కెమెరా ముందు చూడండి ఎలా డాన్స్‌లేస్తుందో. నేనెలా చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను, వెటకారం చేస్తుంది. ఆ తర్వాత అయితే నేనైతే తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మధ్యలో అయితే మా ఆడపడుచొచ్చారండి. మా ఆడపడుచొచ్చి కొద్దిసేపు మాట్లాడింది అలాగా. మా ఆడపడుచు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే ఉదయాన్నే బట్టలు నానబెట్టేసా కదా! అవైతే ఇల్లు తడిగుడ్డ పెట్టేసి బట్టలైతే ఉతికేసానండి. బట్టలు ఉతికేసిన తర్వాత బట్టలు ఉతికేసి అవి జాడిచ్చేసి అయితే ఆ పక్కన పెట్టేసానండి. సాయంత్రం ఎళ్ళి ఆరేయొచ్చు కదా అని. ఎందుకంటే ఇప్పటికే 2 అయిపోయింది. 12:30 అయింది. నేను వంట చేయలేదు. వంట చేయాలని తర్వాత ఆరేయొచ్చులేదని నేనైతే ఆ బట్టలనైతే పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసిన తర్వాత అయితే మా ఆడపడుచుతో అయితే మేమైతే కొద్దిసేపు అలాగా
మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఇంకా తెలుసు కదండీ! ఇంక మామూలుగా కొద్దిసేపు అది ఇది మామూలుగా మాటలు మాట్లాడుకున్నాము. ఇంకా తర్వాత ఇంకొచ్చేసి ఇంక నేనైతే స్నానం చేసేసానండి. స్నానం చేసి వచ్చేసి ఇంకొక పక్క అయితే రైస్ పెట్టేసా. ఇంకొక పక్క అయితే చేపల పులుసు కోసమని చేపల పులుసు అయితే చేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రైకి చేపల పులుసు అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే కొన్ని ముక్కలైతే ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా పులుసు ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా వేడిగా తినేసామండి. అప్పటికి మేము తినేసరికి 2 అయింది. అన్నం తినేసరికి 2 అయిందండి. ఇంకా 2 గంటలకి అన్నం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అయితే ఇంకా చూసారు కదండీ! మా అమ్మాయి అయితే ఇంకా ఆగట్లేదు ఆకలికి. ఇంక తర్వాత తినేసిన తర్వాత ఇదైతే సాయంత్రం అండి. ఇంక సాయంత్రం నేనైతే చెప్పా కదండీ! మధ్యాహ్నం బట్టలు ఉతికా కదా! ఇంకా అవి తెచ్చేసి అయితే ఆరబెట్టేసాను పైకి తీసుకొచ్చి. ఇంకా